పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని కలవడం జరిగింది. ఆయన గత కొద్ది రోజులుగా ఢిల్లీలోనే అక్కడే ఉంటున్నారు. అయితే పల్లెలో ప్రతి గ్రామానికి సంబంధించి ప్రతి పల్లెకి గొంతు తడపండి అంటూ ఆయన వాళ్ళకి ఒక నివేదిక విజ్ఞప్తి చేయడం జరిగింది. అంటే మాకు కొంచెం నీళ్ళ సమస్యలు చాలా ఉన్నాయని చెప్పారు. అయితే గత ప్రభుత్వానికి 23,000 ఎంతో కోట్లు ఇచ్చారంట. కానీ అందులో 2,000 మాత్రమే ఖర్చు పెట్టారు. 2,000 కోట్లు మాత్రమే. అంటే 20,000 కోట్లకు సంబంధించి దానికి ఎలాంటి ప్రూఫ్స్ కానీ ఏం చేశారు ఏంటనేది ఏం లేదు. మొన్న 18,000 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు దానికి సంబంధించి ఆయన తీసుకొచ్చిన కొన్ని సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందజేయాలంటున్నారు. అది ఏంటి? అయితే ప్రజెంట్ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన ఢిల్లీ పర్యటనలో ఉన్నాడు. సో అక్కడ వెళ్ళినప్పటి నుంచి కూడా కొంతమంది కేంద్ర మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పరిస్థితులు కానీ అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాటిని తీర్చే దిశగా లేకపోతే ఇంకా కొన్ని నిధులు మాకు కేటాయించండి అందరూ కూడా చెప్తున్నాడు. సో అదేవిధంగా ఇద్దరు ఎంపీలతోని వల్లభనేని బాలశౌరి కావచ్చు ఇంకా మొత్తం ఇద్దరు ఎంపీలతో జనసేనకు సంబంధించిన వాళ్ళతోని ప్రధానమంత్రిని అయితే ఆయన కలవడం జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో కలిసినప్పుడు గత ప్రభుత్వ హయాంకి సంబంధించి 23,000 కోట్లు ఈ జలజీవన్ యోజనకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు రావడం జరిగింది. అయితే వాళ్ళు ఏం చేసారు, ఓన్లీ 2,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసారు. అది కూడా అడపదడప పనులతోనే, అంటే చేసినవి కూడా సక్రమంగా చేయలేదు. మిగతా 21 కోట్లకు సంబంధించి ఎలాంటి ప్రూఫ్స్ కానీ అవి ఎట్లా ఖర్చు చేశారు, దేనికి ఖర్చు చేశారు, ఎక్కడ పెట్టారు, అసలు అవి ఇప్పుడు ఉన్నాయా లేదా ఏది కూడా లేదు. సో అట్లా వాళ్ళు చేయకున్నటువంటి పనులు ఇంకా కొన్ని చోట్ల మొత్తానికి అసలు పనులు కూడా ప్రారంభించలేదు. సో అందుకు ఇప్పుడు రాష్ట్రంలో చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళకు చాలా పరిస్థితి ఉంది. ఉన్న పైప్ లైన్లు కూడా అవి అక్కడక్కడ తెగిపోయి కలుషితం అవడం నీరు ఇదంతా కూడా జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఇంకా కొన్ని నిధులు అయితే మాకు కేటాయించండి, అప్పుడు మేము ఈ పనులన్నీ కూడా సక్రమంగా చేసుకోగలుగుతాము అనే విధంగా ప్రధానమంత్రికి ఆయన విజ్ఞప్తి చేసుకున్నాడు. అదేవిధంగా ప్రధానమంత్రి ఆయన కూడా అప్పట్లో చూసుకుంటే జల్ జీవన్ యోజనని తీసుకొచ్చాడు. ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరు కూడా మంచినీళ్ళు రావాలని ఒక ముఖ్య ఉద్దేశంతో. సో ఆ పథకం కింద ఆయన ఇచ్చిన పథకం కిందనే వాళ్ళు ఇచ్చిన నిధుల కిందనే తీసుకొని ఆ నిధులు దుర్వినియోగం చేసుకొని సో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి మాత్రం ఇది ఒక పెద్ద సవాల్ అనుకోవచ్చు. ఓకే, అంటే ఒకనొక టైంలో ఆయన ఎక్కడికో సభకి వెళ్ళి వస్తున్న టైంలో ఒక ముసలావిడ ఆయన తీసుకువెళ్ళి మేము ఈ నీళ్ళు తాగుతాం అయ్యా ఒక 10 కిలోమీటర్ల లోపలికి తీసుకెళ్ళినప్పుడు ఆయన అప్పుడు అర్థమైంది ఇంకా చాలా పల్లెలలో అసలు నీటి సమస్యలు చాలా ఉన్నాయి. అండ్ అదేవిధంగా దానివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంకా ఇంత అంటే కోస్టల్ ఏరియా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మట్టుకి అంత ఓషన్ ఎక్కువ ఉండడం వల్ల ఉప్పు నీళ్లు ఎక్కువగా రావడము, దానివల్ల దాన్ని వడకట్టాలి, దాన్ని మళ్ళీ ఇంకోటి ఏమైనా చేయాలంటే చాలా కష్టమైపోయిన సమస్యలు వాళ్ళకి ఎదురయ్యాయంట. అందుకోసం కూడా ఆయన ఈ ఇనిషియేటివ్ తీసుకున్నట్టుగా అంటున్నారు. అందులో వాస్తవం ఉందా? అవును, ఖచ్చితంగా. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు కావచ్చు అన్ని కూడా పవన్ కళ్యాణ్ ఆధీనంలో ఉన్నాయి. సో ఏ సమస్య అయినా ఖచ్చితంగా ఆయన ద్వారానే ముందుకెళ్ళాలి. సో అది కేంద్రంతో మాట్లాడతాడా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంతోనే మాట్లాడతాడా ఇంకెవరితోనన్నా మాట్లాడతాడా? సో నువ్వు ఏది మాట్లాడినా కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణే మాట్లాడాలి. సో ఇప్పుడు ఈయన పోయిన తర్వాత రేపు వచ్చిన వాళ్ళు ఏమంటారు, సో ఇన్ని సమస్యలు ఇప్పుడు గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎట్లయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడో సో ఈయనను ఉద్దేశించి రేపు వేరే వాళ్ళు కూడా మాట్లాడవచ్చు కదా. సో అట్లా ఖచ్చితంగా ఈయన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో అక్కడికైతే వెళ్ళైతే ఆయన మాట్లాడి మరి వాళ్ళ నిధులు కేటాయిస్తారా లేదనే విషయం పక్కన పెడితే ఆయన పార్టీకి ఆయన అయితే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడు. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఖచ్చితంగా అందరూ కూడా ఫీల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ రోజు రోజుకి స్ట్రాంగ్ అయిపోతున్నాడు. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆయన మీద నమ్మకం ఇంకా పెంచుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్రం మీద మొత్తం అందరి సమస్యలు కేంద్రం వరకు కూడా తీసుకెళ్తున్నాడు కదా. సో ప్రజలు ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు. అదేవిధంగా కేంద్రంలో కూడా ఆయన స్థానం అనేది ఎక్కువైపోతుంది, కీలకంగా మారుతూ వస్తుంది రోజు రోజుకు. సో అట్లా పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ గా మారిపోతుండు అని కూడా చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో చూద్దాం మరి నిజంగా ఆయన వెళ్ళి మాట్లాడడం జరిగింది వాళ్ళకి ఇట్లా మాకు ఇలా ప్రాబ్లం ఉంది అని ఆయన అడిగిన దానికి మరి ప్రధానమంత్రి ఎలా రిప్లై ఇస్తారు ఏంటనేది ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.